చేసుకున్నారా భయ్? అవి ఫంక్షన్ రూమ్లు ఉన్నాయో లేవు, జల్లు వస్తా. పంతులు ఒక్క నిమిషం ఇప్పుడు వస్తా. ఉన్న ఒకటి రూమ్ ఇక్కడ ఒక్కటే అర్ధగంట అయిపోయి ఎవరు రాబాయి లోపల నడుతుంది అత్తలేడు. అరే రారాబాయి లోపల నాడు అత్తలేడు. అరే డోర్ ఉన్నాకేం ఒట్టబుది అయితే లేదు. అరే నేను గాయకుని పాట పాడమని అర్థం చేసుకుని బయటకు వస్తలేము. రావోయి చందమామ నా వింత గాథ వినుమా, రావోయి చందమామ నా వింత గాథ వినుమా, రావోయి చందమామ. అరే ఇతనే పెద్ద గాయకుడు అనుకుంటున్నాంది. నేను కూడా గాయకునే, నేను కూడా వాడతా పాట. ఆగవోయి భారతీయుడా కాస్త ఆగవోయి భారతీయుడా, ఆగవోయి భారతీయుడా కాస్త ఆగవోయి భారతీయుడా. ఇక గంట సేపు నా పరిస్థితి ఎలా ఉందంటే ఆగడం లేదు, ఆగేదే లేదు. ఆగదు 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 ఆపితే ఆగదు ఆగదు ఈ నిమిషము నీ కోసము, అది ఆపితే ఆగదు ఈ కాలము. ఏయ్ ఆపుకోవోయ్, ఆపుకుంటూ అన్నావుతాయి. మనిషికి కృషి ఉండాలి, పట్టుదల ఉండాలి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. కానీ ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే నీ కృషి పాడుగాను. రగులుతోంది మొగలి పొగ బుస్ బుస్, గుబులుగుంది కన్నయ్యదా బుస్ బుస్, కాటేస్తానో కాటేస్తానో. రగులుతోంది మొగలి పొగ బుస్ బుస్, గుబులుగుంది కన్నయ్యదా బుస్ బుస్.
అన్నా ఇటు జరిగే నాన్న ఇటు రారా మూడికి రైట్ రా ఇట్రా మూడికి రైట్ పిల్లలు మీకు ఏది అవసరం ఉన్నా నాకు చెప్పండి, నేను మీకు కొనిస్తాను. ఇదిగో బుక్స్, పెన్సిల్స్, ఇదిగో పెన్సిల్స్, నాన్న యూనిఫామ్, ఇదిగో యూనిఫామ్, ఇదిగో నీకు కూడా యూనిఫామ్, అన్నీ మీకోసమే. సరే నాన్న, థ్యాంక్ యూ. రమ్య, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, బాయ్. రంగమ్మ, నేను కూడా ఆఫీస్కి వెళ్తున్నాను. పిల్లలు రాగానే టిఫిన్ పెట్టి పడుకోబెట్టు. సరే అమ్మగారు. తిరుగు. నాన్న, అమ్మా, అమ్మా,
ఆఫీస్కి వెళ్ళారు. రండమ్మ, పిల్లలు పడుకున్నారా? రంగం వెనక జరుగు. అమ్మగారు. సరే, నాకు టిఫిన్ పెట్టు. సరే అమ్మగారు. నీ సైడ్ గుండు, సైడ్ గుండు. ఏం వండావు? అయ్యగారు రాగానే టిఫిన్ పెట్టు. సరే అమ్మగారు. లేవమ్మా, నాన్నగారు ఆఫీస్కి వెళ్ళారు, ఇంకా రాలేదు. రంగమ్మ, నేను గోవాకి వెళ్తున్నాను, పిల్లల్ని చూసుకో. ఏ అమ్మగారు. రంగమ్మ, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. సరే అయ్యగారు. గంగ తిరుగు మన అమ్మాయిని, తిరుగు, ఇటు తిరుగు, ఇటు తిరుగు, మాట్లాడు. అది మైకులు మెల్లగా వాడేయండి రా, గట్టిగా వాడకండి. నాన్న, అమ్మా, నాన్న, అమ్మా, అమ్మా, నాన్న, అమ్మా. పిల్లలు అమ్మా నాన్న లేరు, ఆఫీస్కి వెళ్ళారు. మీరు ఈ టిఫిన్ చేసి స్కూల్కి వెళ్ళండి. సరే రంగమ్మ. నాన్న, అమ్మా, నాన్న, అమ్మా, నాన్న, అమ్మా, అమ్మా. పిల్లలు అమ్మా నాన్న. మోహన్ సార్, మైక్ ఏమైందిరా? నాకు సమయమే ఇవ్వడం లేదు. అవునక్క, నేను కూడా అమ్మకి ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నాను, కానీ అమ్మ మనకు సమయమే ఇవ్వడం లేదు. అంతా సారాంశం ఒకటే మాట చెప్తా నేను. పాపం బాగా కష్టపడుతుంది, మనకు లేట్ అయింది సమయం. లేదంటే పేరెంట్స్ ఇలా బయట సమాజంలో ఏం జరుగుతుందంటే టైం ఇస్తలే పిల్లలకు. ఏమంటే ఆఫీస్కి వెళ్తారు, మళ్ళీ ఇంటికి పోతారు, వీళ్ళు వచ్చేవరకు పడుకుంటారు, వీళ్ళు వచ్చేవరకే వెళ్ళిపోతారు పేరెంట్స్. అంటే వీళ్ళు వచ్చేవరకు వస్తలేరు, నైట్లో పండుకుంటారు, మళ్ళీ పొద్దున్న లేచేవరకు మళ్ళీ పేరెంట్స్ వెళ్ళిపోతారు. ఇట్లాంటి బిజీ లైఫ్లో వీళ్ళ జీవితం ఉన్నది. కాబట్టి వీళ్ళు చాలా మిస్ అవుతారు అమ్మ నాన్నని ఈ యొక్క నాటిక ద్వారా చెప్పాలనుకున్నాం. కాబట్టి మనం మన పిల్లలకు సమయం ఇవ్వాలి. మన సమయం ఇస్తే మళ్ళీ పెద్దయినాక వాళ్ళు మనల్ని పట్టించుకుంటారు. పెద్దయినాక మనల్ని ఎందుకు పట్టించుకోలేరంటే మనం చిన్నప్పుడు వాళ్ళతో టైం ఇవ్వకపోతే పెద్దయినాక ఇయ్యరన్న. కాబట్టి మన పిల్లల్ని మనం టైం ఇవ్వాలా, వాళ్ళను మంచిగా చదివించాలా, అన్నీ ఇవ్వాలా, దాంతోపాటు సమయం కూడా ఇవ్వాలా. అందుకే రోజు ఒక అర్ధగంట మాట్లాడాలి పిల్లలతో అని నేను ప్రతి ప్రోగ్రాంలో, ప్రతి పేరెంట్స్ మీటింగ్లో కూడా చెప్తున్నా. ఈ విషయము చాలా ప్రభావం చూపిస్తుంది పెద్దయినాక. ఎందుకంటే వాళ్ళతో షేర్ చేసుకోవాలి. వాళ్ళకి ఎన్నో విషయాలు చెప్తాలని ఉంటారు అమ్మ నాన్నకు. మా నాన్నకు నేను ఇది చెప్తాను, స్కూల్లోకి ఇది జరిగింది, మా టీచర్కి ఇది చెప్పింది. ఒక అర్ధగంటలతో మాట్లాడితే వాళ్ళు మీతోటి ఎన్నో విషయాలు చెప్తారు. కాబట్టి దాంతో వాళ్ళ బ్రెయిన్ కూడా పెరుగుతుంది. ఇట్లా ఎన్నో విషయాలు పెరుగుతాయి, వాళ్ళకి సంస్కారవంతులు అవుతారు, మీ పట్ల గౌరవం కూడా పెరుగుతుంది. ఏ పోరా నాకు పని ఉన్నదంటారు, లేకపోతే ఫోన్ పట్టుకొని కూర్చుంటారు. ఫోన్లో మనం గంట టైం వేస్ట్ చేస్తున్నాం, కానీ పిల్లలకు అర్ధగంట ఇవ్వలేకపోతున్నాం అన్న సమయం.
ఈ నాటిక ద్వారా దాన్ని చెప్పాలనుకున్నాము. చిన్న ప్రయత్నం, చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. వెరీ గుడ్. ఫోటో సార్. హిరణ్యకశిప, నేను నీ తపస్సుకి ప్రసన్నుడనయ్యా. ఏ వరం కావాలో కోరుకో. అన్నీ కావాలి. ఓ బ్రహ్మదేవా, నాకు వరం ఇవ్వండి. ఈ సృష్టిలో మీతో సృష్టించబడిన ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకూడదు. నా మరణం పగులు గాని, రాత్రి గాని, గృహం లోపల గాని, వెలుపల గాని, అస్త్రశస్త్రాల వల్ల గాని, సజీవుల చేత గాని, నిర్జీవుల చేత గాని నా మరణం సంభవించకూడదు. సమస్త లోకాలకు సామ్రాట్ నవ్వాలి, అఖండ శక్తివంతుడు నవ్వాలి. నాకు వరం ఇవ్వండి బ్రహ్మదేవా, వరం ఇవ్వండి. తదాస్తు. ఈ సమస్త లోకాలకి నేనే భగవంతుడిని. ఇకపై ఆ తిరిగి పన్న విష్ణునామం ఈ లోకంలో వినిపించకూడదు. అతన్ని నమ్మిన భక్తులని చంపేయండి. ఇక మీరందరూ నేను చెప్పిన విధంగానే పనులు చేయాలి. అన్ని దేవాలయాల్లో నా విగ్రహాలే ఉండాలి. హిరణ్యకశిపుడే భగవంతుడు అని కీర్తించాలి. నారాయణమంతం శ్రీమన్నారాయణ భజనం భవబంధాలు పారద్రోలి పరముల సంగీతాపనం. నారాయణమంతం శ్రీమన్నారాయణ భజనం. రాకుమారా, మీరు విష్ణువుని పూజించడమా? ఈ విషయం మీ తండ్రి గారికి తెలిసిందంటే అనర్థం సంభవిస్తుంది. మీరు అసురు జాతికి కాబోయే మహారాజు. మీరు విష్ణువుని పూజించడం సవ్యం కాదు. నేను అసురుణ్ణి, కానీ భక్తికి జాతితో సంబంధం ఏముంది? భక్తి అనేది మనసుకి సంబంధించింది. పదండి, మీ తండ్రి గారు వెంటనే తీసుకొని రమ్మన్నారు. రా కుమారా రా. నువ్వు రాబోయే కాలంలో ఆ సింహాసనం అధిష్ఠించాలి. అసురుల జాతి భవిష్యత్తు నీ చేతిలో ఉంది. రాజు కర్తవ్యం ఎలా ఉండాలో నీ నోటంట చెప్తే వినాలనుంది. చెప్పురా కుమారా, చెప్పు. తండ్రి గారు, రాజు కర్తవ్యం ఏంటంటే అతను భగవంతుడి పట్ల తమ ప్రజల్లో భక్తిని నింపాలి. ఆ భగవంతుడే శ్రీ మహావిష్ణువు. ఆయనే ఈ సృష్టికి తండ్రి. ప్రహ్లాద, ఆపు నీ విష్ణు సూక్తి. ఇకపై నీ నోట నుంచి ఆ విష్ణునామం పలకకూడదు. నీ తండ్రి అయిన నేనే ఈ సృష్టికి భగవంతుడిని. మర్చిపోయావా? ఆ విష్ణువే మన శత్రువు. నన్ను క్షమించండి తండ్రి. నేను భగవాన్ విష్ణుని ఎప్పటికీ నా శత్రువులా స్వీకరించలేను. దయచేసి మీరు భగవాన్ విష్ణువు పట్ల ఉన్న శత్రుత్వాన్ని వదులుకోండి. మీరైన శరణు వేడుకోండి. థూ! ఆ తిరిగి పొంద విష్ణువుని నేను శరణ వేడుకోవాలా? ఛీ! మీ చిన్న మరణం గురించి నీలో ఎలాంటి వేదన లేదా? చిన్నాన్న గారిని సంహరించి వరద స్వామి ఎలాంటి తప్పు చేయలేదు. చిన్నాన్న గారే క్షమించురా అని తప్పు చేశారు. ఓరి ద్రోహి! ఆ విష్ణునామం పలికిన నీ జీవం ఇంకా బ్రతకకూడదు. నేను ప్రహ్లాదుడికి మరణ దండను విధిస్తున్నాను. జీవము నీవే కదా దేవా, జీవము నీవే కదా, మోచే భారము నీవే కదా, నా భారము నీవే కదా. జనకుడు నీవై కినుకవహించి నలమధియుంప మదినెంచి చంపేదెవరు చంపేదెవరు సర్వము నీవే కదా స్వామి, సర్వము నీవే కదా స్వామి. ప్రభు, ఎంత ప్రయత్నించినా ప్రహ్లాదుడి మరణం సంభవించట్లేదు. ఏదో శక్తి అడ్డుకుంటుంది. నాకు తెలిసి ప్రహ్లాదుడిని ఆ విష్ణువే ఏదో మాయా రూపంలో వచ్చి కాపాడుతున్నాడు అనిపిస్తుంది.
సోదరి హోలిక సాయంతో కూడా ప్రహ్లాదుని ఏమీ చేయలేకపోతున్నావు. నీచుడా, కులద్రోహి, ఆ మాయావి విష్ణుని నేను వదిలిపెట్టాను. నువ్వు ఆ విష్ణు దొత్తువే కదా, పిలువు అతన్ని. కనీసం నువ్వు పిలిచినప్పుడైనా నా ముందుకు వస్తాడు, చూద్దాం. మీరు ఎవరినైతే పిలవాలనుకుంటున్నారో ఆయన సర్వాంతర్యామి. ఆయన ఈ సభలో ఉన్న ప్రతి అంశంలోనూ ఉన్నారు. ఎప్పుడు అర్థమవుతుంది? నేనే ఈ జగత్తుకి తండ్రినని. మూర్ఖుడా, నన్ను చూడు. నేను నరుడిని కాదు, మృగాన్ని కాదు. నేనే నరసింహ. అస్తమిస్తున్న సూర్యుని చూడు. ఇప్పుడు పగలు కాదు, రాత్రి కాదు. నువ్వు గృహం లోపల లేవు, వెలుపల లేవు. గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలోనూ లేవు. నువ్వు నా తొడల మీదున్నావు. ఒక్కసారి నా పూలని బాగా చూడు. సజీవము కాదు, నిర్జీవము కాదు. అసలు ఈ స్టోరీ చిన్నప్పుడు ఎన్ని ఎన్ని ఫోటో ఫోటో తక్కువ టైంలో పిల్లలకు చాలా నేర్పిన గురువులకు ఎవరైతే ఉన్నారో ఈ అక్కలకు కానీ అన్నలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఎందుకంటే మరి ఈ ఏదైతే నరసింహావతారం కానీ ఈ భక్త ప్రహ్లాద కానీ చాలా మంచి చిన్నపిల్లలు కానీ మన కళ్ళ కట్టినట్టు సినిమా పెట్టినట్టు చూసారు. వారికి చాలా మన గ్రామ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. फूलों सा
తీసుకువెళ్ళాలి. ఈరోజు మన వంతే వచ్చింది. అయితే ఈరోజు నేనే వెళ్తాను. లేదు నేనే వెళ్తాను. లేదు నేనే వెళ్తాను. లేదు నేనే వెళ్తాను. లేదు నాన్న, తిరుగు. నేనే వెళ్తాను. తల్లిదండ్రులు మీరెవరు వెళ్ళాల్సిన వద్దు. నేనే వెళ్తాను. తల్లిదండ్రులను సుఖంగా ఉంచడం పుత్రుని కర్తవ్యం కదా, కాబట్టి నేనే వెళ్తాను. లేదు కుమారా, నువ్వు చిన్నవాడివి. నువ్వు ఉండి అమ్మను కోడలను చూసుకోవడం నీ బాధ్యత, కాబట్టి నేనే వెళ్తాను. లేదు నేనే వెళ్తాను. లేదమ్మా కోడలమ్మ, నీవు నవవధువి కాబట్టి నీవు ఉండు. మన వంశాన్ని సంరక్షించే బాధ్యత నీదే, కాబట్టి నీవు ఉండు. నేనే వెళ్తాను. లేదత్తమ్మా, నేను వేరే ఇంటి నుండి వచ్చాను కాబట్టి నేనే వెళ్తాను. మిమ్మల్ని కాపాడే అదృష్టం నాకు ఇవ్వండి. నీవు ఉండు. నువ్వు ఉండి నాన్న ఇటు తిరగండి, ఇటు పిల్లలను ఇటు. చూసుకో. నేనే వెళ్తాను. లేదు నాన్న, నేనే వెళ్తాను. కొంచెం దగ్గర జరిగి చూడండి, దగ్గర జరగండి, దగ్గర జరగండి. లేదండి నేనే వెళ్తాను. లేదమ్మా నేనే వెళ్తాను. లేదు నేనే వెళ్తాను. లేదు నేనే వెళ్తాను. లేదండి నేనే వెళ్తాను. లేదు నేనే వెళ్తాను. ఆపండి. మీరు ఎవరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆహా, ఎంతటి ఆదర్శ కుటుంబం మీది. ధన్యులు మీరు. మీలాంటి సంస్కారవంతులైన కన్న తల్లిదండ్రులు ధన్యులు. ఇలాంటి తల్లిదండ్రులు పొందిన పుత్రుడు ధన్యుడు. మరియు ఇలాంటి కుటుంబంలో స్థానం పొందిన కోడలమ్మ, నువ్వు కూడా ధన్యురాలువే. మీరందరూ గృహస్థ ఆశ్రమం ధర్మాన్ని జీవించి చూపిస్తున్నారు, కాబట్టి మీరు ఎవరు వెళ్ళాల్సిన అవసరం లేదు. నా కుమారుడైన భీముడు వెళ్తాడు, ఆ రాక్షసుని సంగలిస్తాడు. మీరందరూ దీర్ఘాయుషులై సంస్కారవంతులై జీవించండి. అంటే ఎంత చిన్న నాటికల చాలా పెద్ద మెసేజ్ అన్నది. అర్థం చేసుకుంటే వాళ్ళు ఎడిపోతామని నేను పోతా అంటారు చనిపోవడానికి. బకాసునికి ఆహారంగా నేను పోతాని భార్య అంటే భర్త అంటే నేను పోతాను భార్య అంటుంది. మీరు ఇద్దరు ఎందుకు, నేను వేరింటికి వెళ్ళి వచ్చినా అని కోడలు అంటుంది నేను పోతాను. కానీ ఇవాళ ఈ ముసల్దాంతో ఏం పడినాయి, దీన్ని నువ్వేరి ఫస్ట్ ఇది చచ్చిపోతే అయిపోతుంది, మళ్ళీ ఈ ముసలుడి చచ్చిపోతే అయిపోతుంది, మన ఇద్దరం మంచిగా ఉందామని స్వేచ్ఛ కోరుకుంటున్నాం. ఇట్లాంటి ఆదర్శ కుటుంబాలు మన భారతదేశంలోనే సజీవంగా వీళ్ళు జీవించి చూపించారు. ఇదేదో కథ కాదు, నాటిక కాదు. ఇది మన అప్పటి ద్వాపర యుగంలో జరిగిన సంఘటన అనేది. దీన్ని మన భారతదేశం అంటేనే మనం ఒక సంస్కృతి. దీన్ని మనం కాపాడాలంటే ఇట్లాంటి విచారధారని మనం కాపాడాలి. ఈ వృద్ధులను మన సేవ చేస్తే వాళ్ళు మనకు ఎన్నో తరతరాలకు దాన్ని యొక్క పుణ్యం అనేది మన జీవనంలో ఉంటుంది కదా. వీళ్ళు ఎంత మంచిగా కోడలేమంటుంది నేను పోతా అంటుంది, వేరింటికి వెళ్ళి వచ్చినా నేను పోతా, మీరు అందరూ ఆనందంగా ఉండరు అంటుంది. ఇట్లాంటి కోడళ్ళు మనము మన ఇళ్ళల్లో ఇట్లాంటి కోడలు కావాల్సింది ఉన్నది. అప్పుడు నిజంగా స్వర్గం అంటే ఇక్కడనే భూమినే కనిపిస్తుంది. ఇట్లాంటి కోడలు ఉంటాయి ప్రతి ఇంట్లో. కాబట్టి ఇట్లాంటి కోడలు అందరికి రావాలని కోరుకుందాం మనందరం. చాలా మంచి పిల్లలు. ఫోటో